ప్రణాళిక ఏదైనా ఒక పనిని సక్రమంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పూర్తి చేయడానికి ప్లానింగ్ అనేది అవసరం. ప్రణాళిక వల్ల వనరులు సక్రమంగా వినియోగింపబడతాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. సమస్య పరిష్కారం సులభమవుతుంది. ప్రతి విజయం వెనుక సమర్థవంతమైన ప్రణాళిక ఉండడం సహజం. ఇక్కడ 3 నిర్వచనాలైతే ఉండడం జరిగింది. ఇందులో నుంచి మనకి ఒక బిట్ అయితే రావడానికి ఉండొచ్చేమో చూద్దాం. ఉండొచ్చు. ఎందుకంటే 3 ఉన్నాయి కాబట్టి ఇది ప్రణాళిక అంటే అనుకున్న గమ్యం సాధించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటాం. లైక్ ఎగ్జాంపుల్ డీఎస్సీ కొట్టాలని లేదా కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాలని ఒక గోల్ పెట్టుకుంటాం. ఆ గోల్ సాధించడానికి అవసరమయ్యే కృత్యాలు చేయాలి. అదే పోలీసులు అనుకోండి రన్నింగ్ అని చెప్తాం కదా! కృత్యాల కోసం చేసే ఆలోచన ప్రక్రియ లేదా చదవడం కోసం ప్లానింగ్ చేసుకోవడం ఆలోచన ప్రక్రియ. ఇది ముందు చూపుతో కూడినది. చూపు అనగానే ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు. ముందు చూపు అని వచ్చిందనుకో ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు లేదా ఆలోచన ప్రక్రియ అన్న ఆలోచన ప్రక్రియ ఆక్స్‌ఫర్డ్ ఈ రెండిట్లో ఉంది కాబట్టి ఇది చూసుకోవచ్చు మనం. తర్వాత ఒక ప్రయోజనాన్ని ఆశించి పనిచేయడం కోసం సరైన ఎంపిక చేసుకోవడమే ప్రణాళిక ప్రక్రియ అని చెప్పింది రాబిన్స్. ఏం చెప్పాడంటే ఒక ప్రయోజనాన్ని ఆశించి అని కనబడితే రాబిన్స్ పెట్టేయచ్చు. తర్వాత భవిష్యత్తు కోసం వేసే పథకమే ప్రణాళిక అని చెప్పింది ఎల్లెన్. ఈజీ బాగుంది. భవిష్యత్తు కోసమే కదా మనం ప్రణాళిక వేసుకుంటాము. భవిష్యత్తు కోసం చేసింది ఎల్లెన్. సింపుల్గా ఉంది. ఈ మూడిట్లోంచి ఒకటి రావచ్చు. ఆక్స్‌ఫర్డ్ అనగానే మనకి ఆలోచన ప్రక్రియ గుర్తుపెట్టుకోండి. రాబిన్స్ అనగానే ఒక ప్రయోజనాన్ని ఆశించని గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు కోసం చేసే పథకమే ఎల్లెన్స్. చిన్న కొటేషన్ అటు సింపుల్గా బాగుంది.